ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన శుభాభివందనాలు. ఈ సమయమందు మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథముల నుండి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. అక్కడ కనబడుతున్న మాట, నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకించుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈ పరిశుద్ధ భాగముల నుంచి దేవాదేవుడు మాట్లాడుతున్నాడు. మనం దేవుని కుమారులమై ఉన్నాం. ఆయన జ్ఞానోపదేశము చేసే దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సొత్తైన ప్రజలారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం దేవుని బిడలం, దేవుని ద్వారా జ్ఞానం సంపాదించుకోవాలి. చూడండి, మనం ఎవరికైతే జన్మనిస్తామో ఆ బిడ్డలని చిన్నతనము నుంచి భక్తిలోను, భయములోను, చదువులోను, పెద్దల యందు మంచి ప్రవర్తన కలిగిన వారముగాను, వారు పెద్దవారితో మంచిగా మాట్లాడే విధముగా పెంచుతూ వస్తాం. ఎందుకు పెంచుతూ వస్తామంటే, బిడ్డలు జ్ఞానము కలిగిన వారుగా ఉండాలని, బిడ్డలందరూ కూడా మంచి ఉన్నతమైన స్థాయిలో ఉండాలని తల్లిదండ్రుల యొక్క ఆశ, కోరిక, తలంపు. ఈరోజు మనకు జన్మనిచ్చినటువంటి బిడ్డల విషయంలోనే మనం ఎంతో ఆలోచన కలిగి తెలివిగా, వివేకముగా వారిని పెంచుకుంటూ వస్తున్నాము కదా. మరి ఆ దేవాది దేవుడు ఆయన తన స్వరక్తమిచ్చి కన్నా ఆ గొప్ప దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనందరము దేవుని కుమారులమై ఉన్నాం. అందుకే ఆయన అంటున్నాడు, నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము. ఈరోజు గనక మీ బిడ్డలు మీ మాట విన్నప్పుడు వారు ఎంత భక్తిలో పెరుగుతూ వస్తున్నారో, వారు ఎంత మంచి మార్గంలో నడుస్తూ వస్తున్నారో, వారి మాట, వారి ప్రవర్తన సమస్తము ఎంత చూడముచ్చటగా ఉందో, ఈరోజు గనక దేవుణ్ణి ఎరిగినటువంటి మనము దేవుని మాటకు లోబడితే, ఆయన కుమారులుగా మనం సేకరించబడ్డాము కాబట్టి ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారం, ఆయన చెప్తున్నటువంటి మార్గములో మనము నడిస్తే గనక దేవుడు మనకి మంచి స్థితినిస్తాడు. అందుకనే మనం దేవుని బిడ్డలమై ఉన్నాం. మన బిడ్డలను బట్టి మనం ఎంత సంతోషిస్తున్నామో, ఎంత ఆనందిస్తున్నామో, ఎంత పరవశిస్తున్నామో, మనము కూడా దేవుని మాటలు వింటే దేవుడు మనల్ని చూచి అంతే సంతోషముతో, ఆనందముతో మనల్ని బట్టి ఆయన రాజ్యంలో ఆనందిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన జ్ఞానోపదేశమును విందాం. మంచి ప్రవర్తన కలిగిన వారముగా, మంచి సాక్ష్యమును పొందిన వారముగా దేవుడు చెప్పినటువంటి మార్గములు నడుద్దాం. ఆయన కృప చేత కప్పబడదాం. ఆయన సన్నిధి చేత బలపరచబడదాం. మన బిడ్డల్ని ఎలాగైతే చూసి ఆనందిస్తున్నామో, మనల్ని చూచి మనల్ని కన్న దేవుడు, మనల్ని కొన్న దేవుడు, తన అమూల్యమైనటువంటి స్వరక్తం ఇచ్చి మనల్ని పోషిస్తున్న దేవుడు, మన పాపాలు కడుగుతున్న దేవుడు, ఆ దేవాది దేవుడు కూడా మనల్ని చూచి ఆనందించే విధముగా మన ప్రవర్తన ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి జ్ఞాని అయినటువంటి సొలొమోను మాట్లాడుతున్న మాట, నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకించుమంటున్నాడు. నీవు గనక దేవుడు చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యం అనుసరించి, దేవుని యొక్క వాక్యము ప్రకారము దేవుడు చూపించే ఆ మార్గములు, ఆ నీతి మార్గములు, ఆ యథార్థ మార్గములు, ఆ పరిపూర్ణమైన మార్గములు మనం జీవిస్తే గనక పాపము నుండి విడుదల పొందుతాం, పాపము నుండి విమోచించబడతాం, మంచి మార్గములు నడుస్తాం. మనల్ని బట్టి ఆ దేవాది దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ఆ ఆనందకరమైనటువంటి మార్గములు మనం నడుస్తూ ఆయన్ని సంతోషపెట్టే బిడ్డలుగా మనం దేవుని సన్నిధిలో స్థిరపడితే దేవుడు గొప్ప ఈవులు మన దయచేసి ఆయన రాజ్యంలో స్థానం కలగజేస్తాడు. ఆయన మాటలకు లోబడదాం, ఆయన కృపచేత కప్పబడదాం. ఈ మాటలు మన వినికిడిలో ఆ దేవాదేవుడు ఫలభరితముగా ఉంచును గాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, స్తోత్రం. మీ కృప బిడలపై ఉంచండి, మీ సన్నిధి బిడలకు తోడుగా ఉంచండి. నాయనా, నా కుమారుడా, నా జ్ఞానోపదేశం ఆలకించమంటున్నావు. మేమందరము నీ మాటలు వినే భక్తిపదమైన మార్గంలో మీకు మెచ్చే బిడలగా, మీ సన్నిధిలో జీవించే బిడలగా మేము ఉండడానికి సహాయం చేయండి.
నీ కృపచేత మమ్మల్ని కప్పండి, కాపాడండి, దర్శించండి, బలపరచండి. ప్రతి ఒక్కరి కుటుంబంలో మీ జ్ఞానం ప్రతి ఒక్కరు దయచేసి మీ సన్నిధిలో స్థిరపరిచి బలపరచమని అడుగుతూ యేసు మీ శక్తిగల నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని కృప ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ వాక్యమును వీక్షించిన ప్రతి ఒక్కరికి, ఈ పరిచయలంతటికి ఎల్లప్పుడు సదాతుడే నడిపించునుగాక, ఆమేన్. జ్ఞానోపదేశం విందాం, దేవుని యొక్క మంచి మార్గములో స్థిరపడదాం, దేవుని సంతోషించే బిడలగా, దేవుని సంతోషపెట్టే బిడలగా దేవుని సన్నిధిలో స్థిరపడదాం. ఆయన కృప మనకు తోడుగా నడిపించునుగాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాక్యము చేత మీరు ఆదరించబడ్డారని మేము విశ్వసిస్తున్నాం. కావున ఈ వాక్య పరిచర్య మరింత ముందుకు కొనసాగడానికి ఈ సందేశాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 6303592508. మరిన్ని వర్తమానాల కొరకు ట్రూ లివింగ్ గాడ్ మినిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.